జాగ్రత్తగా విందాము. నమ్మిక ఉంచాలట. యుగ యుగములు కూడా మనము ఎవరి మీద నమ్మిక ఉంచాలట? యెహోవా మీద నమ్మిక ఉంచాలట. మనం నమ్మిక ఉంచినప్పుడు బైబిల్లో ఉన్నవారు ఎలా ఉన్నారు, నమ్మిక లేనప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం ఆదికాండం వెళ్ళిపోతే లోతుని చూస్తాం. లోతు భార్యను మనం చూస్తాం. మీ అందరికీ ఆ స్టోరీ తెలిసింది. 19వ అధ్యాయంలో ఉంటుంది. 15వ వచనం మనం చూస్తే, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశింపపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతను తడువు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వల్ల మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని 2 కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఇక్కడ ఏం జరిగిందంట? లోతు తన భార్య, తన కుమార్తెలు ఏం విన్నారంట? ది రిసీవ్డ్ నోటిఫికేషన్. ఒక రకమైన నోటిఫికేషన్ వాళ్ళకి వచ్చిందంట. ఏమని? బయటికి వెళ్ళిపోమని. ఈ ఊరిని దేవుడు నాశనం చేయబోతున్నాడు, సో ఎస్కేప్ అయిపోమని చెప్పి వచ్చిందంట. ఇది ఎవరి చేత వర్తమానం అయింది? దేవుని చేత. దేవుడు పంపించాడు ఆ వర్తమానం. బికాస్ ఇట్స్ అ డెసిషన్ మేడ్ బై గాడ్. దేవుడే వారిని నాశనం చేసేయాలని చెప్పి డిసైడ్ అయ్యాడు. అలాంటప్పుడు ఏం జరిగింది? అది దేవుని ద్వారా వర్తమానం పంపించబడింది. నేటి సదొమ గొమొర్రా మొత్తాన్ని కూడా మరి కంప్లీట్గా దేవుడు నాశనం చేసామని చెప్పాడు. నాశనం చేసామని చెప్పినప్పుడు దేవుడు వాళ్ళని బయటికి వెళ్ళిపోమన్నాడు. సరే, మొత్తానికి బయటకు వెళ్ళిపోయాడు. లోతు భార్య ఏం చేసిందంట? వెనక్కి తిరిగి చూసిందంట. దేనికి వెనక్కి తిరిగి చూసింది? దీన్ని వెనక్కి తిరిగి చూడడంలో ఏం తెలుస్తుందంటే నమ్మిక లేకపోవడం తెలుస్తుంది. ఏం చూసుంటది? నిజమేనా చెప్పింది జరుగుతుందా? నేనున్న ఇల్లు తగలబడిపోతుందా లేదా, కాలిపోతుందా లేదా అని చెప్పి చూస్తుందంట. అలా చెక్ చేస్తూ ఉన్నదంట. ఏం చెక్ చేస్తుందంట? ఓకే, నేనున్న ఇల్లు కాలిపోతుందా, సొదొమ గొమొర్రా కాలిపోతాను. దేవుడు ఏం చెప్పాడు? చూడొద్దు, వెళ్ళిపోమని చెప్పాడు. దేవుడు చెప్పినప్పుడు మనం ఎలా ఉండాలట? నమ్మిక ఉంచేవారిగా ఉండాలట. నమ్మిక యుగ యుగములు ఆయన నమ్మాలంట. ఆయన ఎవరు? నిత్యాశ్రయ దుర్గము. దేవుడు నీకు దుర్గముగా ఉండాలని, ఆయన నీకు ఆశ్రయముగా ఉండాలని ఆయన ఏం చేశాడు? వాట్ డిడ్ హి డు? నీకు నోటిఫికేషన్ ఇచ్చాడు. నీకు ముందుగానే చెప్పాడు, బయటికి పో, వెళ్ళిపో అని చెప్పాడు. అయినప్పటికీ కూడా ఏం చేశారు? లోతు భార్య ఏం చేసింది? మాట వినలేదు. టిల్ డేట్, ఈ రోజు వరకు కూడా అక్కడ ఒక గుర్తుండిపోయిందంట, సాల్ట్ పిల్లర్. మనం వెళ్తే ఆ కంట్రీస్ మనం వెళ్తే ఇంకా కంట్రీస్లో ఏముందంటే సాల్ట్ పిల్లర్, ఉప్పు స్తంభం అయిపోయిందంట. తను ఇది ఎందుకు జరిగింది? నమ్మిక అనే పరిస్థితి లోతు భార్య జీవితంలో లేదు కాబట్టి జరిగిపోయింది. ఇంకా మనకి బైబిల్లో లూకా 17:32 అనుకుంటా. ఒక్కసారి చదవండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నది. తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకొనువాడు దాన్ని సజీవముగా కాపాడుకున్న. మనం ఎంత ఈవిడ చేసిన నమ్మిక లేని పని ఎలాంటి పని అయిందంటే, కొత్త నిబంధన వచ్చేసింది కానీ స్టిల్ వి ఆర్ రిమెంబరింగ్ హర్. ఇంకా అయినప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నామంట. షీ ఈజ్ నాట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. తను మంచి రీతిగా మనం ఉపమానం తీసుకునే విధంగా లేదంట. తను ఎలా ఉంది? నమ్మిక లేకుండా, అంటే ఒక మంచి నమ్మకానికి తను సాదృశ్యంగా లేదంట. మరి అలా నమ్మకం లేకపోతే, నమ్మితే ఎంత దీవించబడతామో అలాగే నమ్మిక లేకపోతే కూడా ఎంతో నష్టం ఉంది అని చెప్పి బైబిల్ చెప్తుంది. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడను. అబ్రహాం ఏం చేశాడంట? కంప్లీట్గా అంత వయసులో కూడా 100 ఏళ్ళకు కూడా నీకు బిడ్డనిస్తాను అంటే ఏం చేశాడు? దేవుని నమ్మాడు, పరిపూర్ణంగా నమ్మాడు. బట్ సారా ఏం చేస్తుంది? 100 ఏళ్ళు అంటే అప్పటికి ఎలా ఉంటారు? ఖచ్చితంగా బాగ్బోన్ ఉంగిపోయి ఉంటుంది. ఖచ్చితంగా నోట్లో పళ్ళు ఉండవు కదా. ఆ పళ్ళుకి శక్తి ఉండదు. ఏమో ఏం చేస్తుందో, నోట్లో పళ్ళు కూడా లేని వయసులో ఆమెకి దేవుడు ప్రమాణం చేస్తే ఏం చేసిందంట? సారా నవ్విందంట కదా. మనం ఎప్పుడు కాన్ఫిడెంట్గా నవ్వగలం? ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. పళ్ళకి మధ్య బాగా గ్యాప్ ఉన్న వాళ్ళు ఓపెన్ స్మైల్ ఇస్తారా? నో, దే ఓంట్ గివ్ కదా. అసలు పల్లే లేని వయసులో సారా ఏం చేసిందంట? దేవుడికి ఒక మాట చెప్తే నమ్మిక రుచులకు ఏం చేస్తుందంట? నవ్వుతుందంట. అలాగా మన విశ్వాసం ఉందేమో, అలాగా మనం దేవుడి మీద నమ్మికించామేమో మనము చెక్ చేసుకోవాలి. దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మిక ఉంచాలి. ఆయన నిత్యాశ్రయ దుర్గము. కంప్లీట్లీ
గాడ్, కంప్లీట్గా ఆయన మీద మనం ఆధారపడే వరకు ఉండాలట. మనం ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే